హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుమ. ఈరోజు రెసిపీ వచ్చేసి తినే కొద్దీ తినాలనిపించే బూందీ లడ్డు అండి. చాలా జ్యూసీగా, చాలా టేస్టీగా, చాలా అంటే చాలా కమ్మగా ఉందండి. 3 గ్లాసుల పిండితో నాకిక్కడ 45 లడ్డుల వరకు వచ్చాయండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ కమ్మనైన బూందీ లడ్డుని మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోయి చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో 3 గ్లాసుల వరకు శనగపిండిని జల్లించి తీసుకోవాలండి. ఈ గ్లాస్ తోటే 3 గ్లాస్ తీసుకున్నానండి. ఇది 3/4 కేజీ వరకు ఉంటుందండి పిండి. ఇప్పుడు షుగర్ కూడా 3 గ్లాసుల వరకు తీసుకోవాలి. షుగర్ కూడా సేమ్ క్వాంటిటీ అండి. ఒక గ్లాస్కి ఒక గ్లాస్ షుగర్ అండి. ఇలా పిండిని ఒకసారి కలిపేసేసుకొని వాటర్ వేసేసుకుందాము. నాకు ఇక్కడ 3 గ్లాసుల పిండికి ఒక గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోయాయి. ఈ విధంగా చక్కగా పిండిని కలిపేసేసుకోవాలి. ఎటువంటి ఉండలు లేకుండా కలిపేసేసుకోవాలి. ముందుగానే సోడా వేయకూడదండి. మనం వేసే ముందు సోడా వేసామంటే పర్ఫెక్ట్గా బూందీ అనేది వస్తుందండి. చూడండి, ఈ విధంగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 1/4 టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి. మొత్తం ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. ఈ విధంగా బూందీ గరిటెతో బూందీ వేసేసుకుందాము. స్టవ్ పైన కడాయి పెట్టేసేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. హీట్గా ఉన్నప్పుడే ఈ బూందీ అనేది వేసుకోవాలి. బూందీ గరిటెలో పిండి వేసేసుకొని ఈ విధంగా బూందీ అనేది వేసుకోవాలండి. ఈ వీడియోలో చూపించే విధంగా వేసేసుకున్నారంటే ముత్యాల లాంటి బూందీ వచ్చేస్తుందండి. ఇది ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. బూందీ అనేది కాస్త మెత్తగా ఉంటే సరిపోతుంది. క్రిస్పీగా అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి, ఇలా వేసి అలా తీసేస్తే చక్కటి ముత్యాల లాంటి బూందీ రెడీ అండి. ఇలా నొక్కి చూస్తే బూందీ అనేది మెత్తగా ఉన్నదంటే పర్ఫెక్ట్గా బూందీ లడ్డు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ పైన నేను ఇక్కడ కుక్కర్ తీసుకున్నానండి. 5 లీటర్స్ కుక్కరు. దాంట్లోనే షుగర్ యాడ్ చేశాను 3 గ్లాసుల వరకు. ఇప్పుడు 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని షుగర్ అనేది మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా లేత తీగ పాకం వచ్చే వరకు మనం పాకం అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వస్తే సరిపోతుంది పాకం అనేది. ఈ పాకంలో బూందీ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల బూందీని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నానండి, పౌడర్ లాగా. అది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసేసుకోవాలి. పక్కన స్టవ్ పైన కాజును కిస్మిస్ని నెయ్యిలో వేంపుకొని అది కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలాచీ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసేసుకొని 10 నిమిషాలు మూత పెట్టేసామంటే చక్కగా పాకం అనేది ఈ బూందీ అంతా పీల్చేసుకొని లడ్డు పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూడండి, పూర్తిగా చల్లారాకైనా కూడా మీరు లడ్డు కట్టుకోవచ్చండి. అసలు రాదు అనే భయం అనేది ఉండదండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి, మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా. ఈ విధంగా లడ్డూలన్నీ చుట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా చుట్టుకున్న లడ్డూలన్నీ ఒక ప్లేట్లోకి పెట్టేసేసుకొని ఆరబెట్టేసుకోవాలి. ఇంకంతే అండి, కమ్మనైనా జ్యూసీ జ్యూసీ లడ్డు రెడీ అండి. మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.